పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారము. నా పేరు పి మధువాణి. నేను అఖిల భారతీయ సమన్వయ ఉప్పునీటి పరిశోధన స్థానము కేంద్రంలో ప్రధాన శాస్త్రవేత్తగా మృత్తికా విభాగంలో పనిచేస్తున్నాను. ఈరోజు మనం భూగర్భ జలం వినియోగంలో పాటించవలసిన మెళకువల గురించి తెలుసుకుందాము. అసలు భూగర్భ జలం అంటే ఏంటి అనేది మనం ముందుగా చూద్దాము. ముఖ్యంగా మనకి ఈ భూగర్భ జలం కూడా ఎక్కడి నుంచి వస్తుంది అంటే ముఖ్యంగా మనకి అది కూడా వర్షం నుంచే. సో వర్షపు నీరు ఎప్పుడైతే భూమిపై పడుతుందో అందులో కొంత భాగము ఈ భూమి ఉపరితలం వెంట కాలువల ద్వారాను నదుల ద్వారాను సరస్సుల్లోకి ప్రవహిస్తుంది. కొంత భాగం భూమిని తేమగా ఉంచడానికి, కొంత భాగం వృక్ష సంపదకు, జీవ సంపద మనుగడకు ఉపయోగపడుతుంది. అలాగే మరికొంత భాగము భూమి మీద పడిన నీరు మళ్ళీ తిరిగి వాతావరణంలోకి ఆవిరి రూపంలో కలుస్తుంది. అలాగే కొంత భాగం నీటి భూమి లోపల పొరల్లో చొచ్చుకొని వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఒక సంతృప్తి దశలో ఏర్పడినాక ఒక లేయర్ లాగా మనకి అలా పర్మనెంట్గా ఒక లేయర్ ఏర్పడుతుంది భూమి లోపల పొరల్లో. దాన్ని మనము భూగర్భ జలం అంటామన్నమాట. సో ఈ భూగర్భ జలాలు ఎందుకు అవసరం, ఏంటి వీటి వల్ల అనేది మనం తెలుసుకుందాము. ఇది మనకి నేల ఎంత అవసరమో పంటలు పండించడానికి నీరు కూడా అంతే అవసరము. అట్లాగే నీరు కంప్లీట్గా మన వర్షపాతం మీద ఆధారపడే వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి మనకి ఆటుపోట్లు ఉన్నాయి కాబట్టి వర్షంలో భూగర్భ జలం వాడుకో అనేది కూడా చాలా అవసరమైనది ఈ రోజుల్లో. తప్పనిసరిగా న్యాచురల్గా అంటే సహజ వనరు. ఈ భూగర్భ జల వనరు కూడా మనకి దేశ ఆర్థిక వ్యవస్థలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. మనం కనుక చూసినట్లయితే దాదాపు ప్రపంచంలో వాడుతున్న మంచినీటిలో దాదాపు 30% ఈ భూగర్భ జలాలే ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. మిగిలిన 70%లో దాదాపు 69% మనకి మంచు పర్వత శ్రేణుల నుండి వస్తుంది. అట్లాగే 1% మాత్రమే నదీ జలాల నుంచి మరి సరస్సులో నిక్షిప్తమై ఉంది మంచినీరు. అట్లాగే మనకి మానవులు ఉపయోగించే మంచినీటిలో సగటున 3 వంతుల్లో 1 వంతు భూగర్భ జలం అయితే కొన్ని ప్రాంతాల్లో ప్రపంచంలో చూసినట్లయితే కనుక ఇది 100% వరకు కూడా ఉంది. మనకి వ్యవసాయానికి కానీ ఆహార పరిశ్రమలకు కానీ ప్రధానమైన నీటి వనరు ఈ భూగర్భ జలాలు, నమ్మదగిన నీటి వనరు. కాబట్టి మనకి అనువైన పద్ధతిలో మనం ఈ భూగర్భ జలాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఎంతైనా ఉంది. ఒక్కొక్క చాటి మనకి దాదాపు ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే ఈ సాగునీరు అంటే ముఖ్యంగా వ్యవసాయానికి ఉపయోగించే సాగునీరులో 43% ఈ భూగర్భ జలాల నుంచి అనేది అంచనా వేయబడిందనమాట. కాబట్టి వీటిని పరిరక్షించుకోవటము, వీటి వినియోగంలో మెళకువలు పాటించడం అనేది అత్యంత అవసరం. సో మనం చూసుకున్నట్టయితే తీర ప్రాంతం చాలా ఉన్నది. ముఖ్యంగా మన ఆంధ్ర కోస్తా తీర ప్రాంతంలో 8.2 లక్షల హెక్టార్లలో ఇసుక నేలలు ఉన్నాయి. ఈ ఇసుక నేలల్లో కూడా ముఖ్యంగా భూమి యొక్క ఉపరితలానికి తక్కువ లోతులో నీటి మట్టం నిక్షిప్తమై ఉంది. దాదాపు 1.74 లక్షల హెక్టార్లో మంచినీటి యొక్క నీటి మట్టం మనకి చాలా తక్కువ లోతులు, అంటే భూమి ఉపరితలం నుండి దాదాపు 3 మీటర్ల లోతులో ఉంటుందన్నమాట. ఇది ఏమవుతుంది అంటే ఇందులో ఒకే విధంగా ఉండదు. ఈ నీటి మట్టం అనేది హెచ్చు తగ్గులకు లోనవుతూ ఉంటుంది. వేసవి కాలంలో బాగా లోతుకు వెళ్ళిపోతుంది. మళ్ళీ వర్షాకాలంలో నీరు ఇంకటం వల్ల నవంబర్ నెలాఖరు నాటికి నీటి మట్టం మళ్ళీ పైకి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా వర్షం ద్వారా భూమిలోకి ఇంకిన మంచినీరు ఏమవుతుంది అంటే భూమి లోపల పొరల్లో ఉన్న ఉప్పు నీటిపై కటకాలుగా ఏర్పడటం అనేది ఈ ఇసుక నేలల యొక్క ప్రత్యేకమైన లక్షణం అన్నమాట. సో అందువలన తీర ప్రాంతం వెంబడి మనం గమనిస్తే చిన్న చిన్న కుంటలు అంటే దొరువులు లాంటివి తవ్వుకొని రైతులు అందులో నుంచి వచ్చే ఊట నుండి కుండ ద్వారా నీటిని విరజింపేసుకొని పూల మొక్కలు కానీ, పూల తోటలు కానీ, కూరగాయ పంటలు కానీ, లేకపోతే కమర్షియల్ క్రాప్స్కి లేకపోతే వృక్ష జాతులకు సంబంధించిన నర్సరీలు పెంచడం చూస్తూనే ఉన్నాము. ఈ దరువుల వల్ల అంటే ఈ కుంటల వల్ల దాదాపు మనం ఎక్కువ భాగము భూమి నష్టపోవాల్సి వస్తుంది పంటకు ఉపయోగించుకోకుండా. దాదాపు సుమారు 160 నుంచి 200 చదరపు మీటర్ల విస్తీర్ణం అవసరం అవుతుంది. సో దాదాపు 1 హెక్టేర్ భూమిలో 10 కుంటలు కనుక తవ్వినట్టయితే దాదాపు 200 చదరపు మీటర్ల విస్తీర్ణం భూమి వేస్ట్ అవుతుంది పంట వేసుకోకుండా. ఈ విధంగా మన తీర ప్రాంతంలో సాగు చేయుటకు యోగ్యమైనటువంటి 34,760 హెక్టార్ల భూమి ఈ కుంటల రూపంలో అంటే దరువుల రూపంలో వేస్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఇసుక నేలల్లో ముఖ్యంగా సేద్యానికి ఉపయోగపడే మంచినీరు చాలా తక్కువ లోతులో ఉండటం, మరియు పలచగా ఉండటం, తక్కువ రీఛార్జ్ సామర్థ్యం కలిగి ఉండటం, అలాగే లోపల పొరల్లో బంకమన్ను ఉండటం వల్ల గొట్టాలు అమర్చి మనం ఆ నీటిని ఉపయోగించుకోవటం అనేది అంత అనువైనది కాదనమాట. కావున ఈ సమస్యని అధిగమించడానికి మనకి బాపట్లలో ఉన్న
అఖిల భారతీయ సమన్వయ ఉప్పునీటి పరిశోధన కేంద్రంలో పనిచేస్తున్న వ్యవసాయ శాస్త్రజ్ఞులు ముందుగా నీటి మట్టం యొక్క హెచ్చుతగ్గులను అలాగే ఆ నీటిలో ఉన్న లవణ సాంద్రతను అధ్యయనం చేసి ఒక చక్కటి సాంకేతిక విజ్ఞానాన్ని మనకు అందించారు. సో ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించినట్లయితే మనము ఎక్కువ మంచినీటిని మనము దరువు పద్ధతిలో సేకరించుకొని సేద్య పద్ధతి ద్వారా మనం ఆ నీటిని పంటలకు ఉపయోగించుకోవడానికి దోహదపడుతుంది. ఈ పద్ధతిలో మనం ఏం చేయవచ్చు అంటే ఒక 2 హెక్టార్లు భూములు అంటే 5 ఎకరాల భూమి మధ్యలో సెంటర్లో 4 లేక 5 అడుగుల వ్యాసం కలిగిన సిమెంట్ వరలను 4 నుంచి 5 మీటర్ల లోతులో భూమి లోపలికి దించాలన్నమాట. సో ఈ భూమి అట్లా దించిన వర మనకి నార్మల్ అంటే రైతులు వాడే సామాన్యమైన దరువులాగే కుంటలాగే పనిచేస్తుంది. అలా కాకుండా మనము ఈ దరువుకి ఇరుప్రక్కల 4 లేక 6 అంగుళాల వ్యాసం కలిగిన 3 లేక 4 వరుసల్లో ఈ మట్టి పైపులు కానీ సిమెంట్ పైపులు కానీ లేదా పీవీసీ పైపుల్ని చిన్న చిన్న రంధ్రాలు ఉన్న ఈ పైపుల్ని మనం వేసవిలో నీటి మట్టాన్ని అనుసరించి 2 లేక 3 మీటర్ల లోతులో కనుక 35 మీటర్ల చొప్పున మొత్తం 7 మీటర్ల పొడవున బావికి ఇరువైపులా అమర్చాలన్నమాట. అలాగే ఈ పైపులను అమర్చేటప్పుడు రంధ్రాలు పైపు భూమి లోపల వైపుకి ఉండేటట్టుగా చూసుకోవాలి. అట్లాగే ఈ పైపుల చుట్టూ కనుక మనము 10 నుంచి 15 సెంటీమీటర్ల మందంలో బేబీ చిప్స్ని వేసి కవర్ చేసుకోవాలి. మట్టి పైపు అయితే, అదే పాలిథిన్ పైపులు అయితే కనుక మనం పాలిథిన్ పేపర్తో కప్పి భూమిలో పూడ్చుంచుకోవాలి. ఈ విధంగా మనము 2 ప్రక్కల బావికి ఇరువైపులా అమర్చుకొని అట్లాగే ఈ పైపులు అమర్చేటప్పుడు మనము ఒక వాటం కూడా పెట్టుకోవాలి. 0.2% వరకు వాటం పెట్టుకుంటే మనకి ఈ పైపుల ద్వారా నీరు బావిలోకి ప్రవహిస్తుంది అనమాట. ఈ విధంగా అమర్చిన 70 మీటర్ల పైపు లైన్ల నుండి మనము నీటి మట్టంను అనుసరించి మంచినీటిని సేకరించుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఈ పటంలో చూపించిన విధంగా మన తీర ప్రాంతంలో ఉన్న వాటర్ నీటి మట్టం లెవెల్స్ అట్లాగే ఆ బావిలోకి వచ్చిన ఓటని మనము మోటార్ ద్వారా మనం లిఫ్ట్ చేసుకొని పంటలకి సాగునీరుగా ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఇది మోడల్, ఆధునిక దరువు యొక్క మోడల్. పై పటంలో రైతువారి దరువు కింద మనము బావికి ఇరుపైకల లాటరల్ పైప్స్ అరేంజ్ చేసుకోవటము, ఆధునిక దరువు పద్ధతిలో మంచి ఫ్రెష్ వాటర్ జోన్ నుంచి వచ్చే నీరంతా బావిలోకి కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ నీటితోటి మనకి స్ప్రింకిల్ ద్వారా అందించి రోజుకు 1 హెక్టేర్ భూమికి నీటి తండి పెట్టవచ్చు. అలాగే ఈ విధంగా తయారు చేసిన వర్ల బావి సుమారు 2 హెక్టేర్ల విస్తీర్ణంలో రబీ కాలంలో వేసిన 6 తడి పైర్లకు సూక్ష్మ సేద్య పద్ధతి ద్వారా 4 హెక్టేర్ల విస్తీర్ణంలో వేసిన పండ్ల తోటలో బిందు పద్ధతిలో నీటి సరఫరా చేయగలుగుతుంది అనమాట. 8 నుంచి 10 స్ప్రింక్లర్ల ద్వారా 2 హెక్టేర్ల విస్తీర్ణంలో నర్సరీలను పెంచుకోవచ్చు. అలాగే ఖరీఫ్లో అన్ని రకాల పంటలకు కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రబీలో మనకి వర్షం ఉండదు కాబట్టి తప్పనిసరిగా ఈ దరువు అనుసరించి అన్ని రకాల పంటలు రబీ పంటలను వేసుకోవచ్చు. వేసంగిలో నర్సరీలు వేసుకోవచ్చు. అలాగే మన రాష్ట్రంలో 70,000 హెక్టార్లలో ఇసుక నేలలో ఈ బావులు వేటికి అనుకూలం అన్నమాట. సుమారు 375 కోట్ల రూపాయల వ్యయంతో 35,000 బావులు నిర్మించి తద్వారా 276 కోట్ల అధిక ఆదాయాన్ని రైతులు పొందుటకు అవకాశం ఉందన్నమాట తీర ప్రాంతంలో. ఇవి అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాను.